హలో స్టూడెంట్స్. సో గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఆగస్ట్ 7th ఇంకా 8th రోజే మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనం రాయబోతున్నాం. సో ఇంకా మనకి ఒక 1 month టైం ఉంది. సో వెనస్డే ఇంకా థర్స్డే రోజు అంటే 7th ఇంకా 8th ఆగస్ట్ 2024న మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. దీనికి సిలబస్ ఒకసారి చూద్దాము. అండ్ ఇది ఒకసారి డీటెయిల్గా మనం అనలైజ్ చేసి వెళ్తే మంచిగా ఉంటుంది. ఇంకొకటి మనం టార్గెట్ ఓవరాల్ ఫుల్ మార్క్స్ వచ్చేసి 600 మార్క్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం మినిమం ఒక 500 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని పోవాలి. ఓకే. సో పేపర్ 1 దీంట్లో గ్రూప్ 2 సర్వీసెస్లో మనకి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ, పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3 వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఇవి మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాము. ఎందుకంటే ఈ డీటెయిల్గా నేర్చుకుంటే మనము చాలా మాటికి వేరే వేస్ట్ టాపిక్స్ అన్నీ చదవకుండా ఓన్లీ ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మన స్కోరింగ్ అనేది పెరుగుతుంది. ఓకే. 500 మార్క్స్ అనేది మనం టార్గెట్గా పెట్టుకొని చదువుకోవాలి. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. సో మొత్తం కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, జాగ్రఫీ ఉంది, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ స్టేట్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ స్టేట్ పాలసీస్, సోషల్ ఎక్స్క్లూజన్ అది ఇప్పుడు వాటికి ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఉమెన్ వెల్ఫేర్ పైన కానీ, చిల్డ్రన్ వెల్ఫేర్ పైన కానీ, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ పైన ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఏమేమి పాలసీస్ తీసుకొని వచ్చారు, అవన్నిటిపైన ఫోకస్ చేసి చదవాలి. నెక్స్ట్ ఇది లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ది. సో ఇది పేపర్ 1. ఈ పేపర్ 1 మనకి 150 మార్క్స్ ఉంది. సో ఇది పెద్ద స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. సో ఇప్పటి వాటికి మనం ఏమేమైతే ఎగ్జామ్స్కి చదివినామో అది కొంచెం రివైజ్ చేసుకొని పెడితే అయిపోతుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీ. ఓకే. నెక్స్ట్ ఇందులో మనకి 150 మార్క్స్ ఓవరాల్గా. సో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఇందులో ట్రై చేయండి. నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఇది ఆల్రెడీ మనం వేరే ఎగ్జామ్స్కి చదివినాం కాబట్టి దీంట్లో కూడా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. సో దీంట్లో మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, రిలీజియస్ మూమెంట్స్ గురించి, మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్, చాళుక్యాస్, చోళాస్, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టము, వీళ్ళ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఇవన్నిటి గురించి, ఢిల్లీ సుల్తానేట్ గురించి, మళ్ళీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, వాళ్ళ కల్చరల్ పాలసీస్, గవర్నర్ జనరల్స్, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ చూడండి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అయ్యంకలి, నారాయణ గురు, పెరియార్ రామస్వామి. సో వీళ్ళందరి గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారు కాబట్టి వీళ్ళ గురించి మనం నేర్చుకొని పోతే అయిపోతుంది. ఇప్పుడు డీటెయిల్గా అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇందులో ఏమవుతున్నాయో వాటి గురించి జస్ట్ ఫోకస్ చేసి వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ. సో మన ఏన్షియంట్ తెలంగాణ గురించి ఇది మొత్తం 50 మార్క్స్. ఓకే. నెక్స్ట్ పాలిటీ పైన ఇంకొక 50 మార్క్స్. ఇది పేపర్ 2. సో ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం చదివే ఉంటాము. ఓకే. ఎందుకంటే మనకు ఆల్రెడీ 1 year టైం ఉండే. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 ఎగ్జామ్ అవ్వాల్సింది కానీ కాలేదు. ఇప్పుడు మనం ఇది 100% యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్స్ అండ్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్. సో ఇవన్నిటి గురించి మంచిగా ఫోకస్ చేసి దీని గురించి రీసెర్చ్ చేసి ఒక్కసారి ఐడియా అది జనరల్ థీమ్ అంతా యూట్యూబ్లోనే జనరల్ థీమ్ గ్రాప్ చేసుకొని ఎగ్జామ్కి పోయి రాయాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మళ్ళీ శాంపుల్ క్వశ్చన్స్ ఇవి చూసుకొని చదువుకొని పోతే మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సొసైటీ ఆఫ్ తెలంగాణ కూడా ఉంది. సో ఇది ఇంకొక 50 మార్క్స్. సో ఓవరాల్గా పేపర్ 2లో 50 మార్క్స్, 150 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్కి వస్తే ఇండియన్ ఎకనామీ గురించి ఒక 50 మార్క్స్ ఉంటుంది. దీంట్లో సెకండరీ, ప్రైమరీ, నేషనల్ ఇన్కమ్, డెమోగ్రఫీ, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్, నీతి ఆయోగ్ గురించి ఇదన్నిటి గురించి ఒక 50 మార్క్స్. నెక్స్ట్ 50 మార్క్స్ వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. సో స్ట్రక్చర్, గ్రోత్ ఆఫ్ తెలంగాణ, డెమోగ్రఫీ,
అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్, స్టేట్ ఫినాన్స్, బడ్జెట్, వెల్ఫేర్ పాలసీస్, ఇవన్నీ ఒక 50 మార్క్స్. తర్వాత నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇది ఒక 50 మార్క్స్. సోషల్ డెవలప్మెంట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ. నెక్స్ట్ ఓవరాల్గా 150 మార్క్స్ అయిపోయినాయి. ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఈ మూడు కలిసి 150, 50, 50, 150 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పార్ట్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఫస్ట్ 50 మార్క్స్ వచ్చేసి ఐడియా ఆఫ్ తెలంగాణ పైన ఉంటుంది, మనకి 50 మార్క్స్. నెక్స్ట్ మొబలైజేషన్ ఫేజ్ మొత్తం మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ స్పెసిఫిక్గా వీళ్ళు టాపిక్స్ మెన్షన్ చేసినారు కదా, దీనిపైననే మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి మ్యాక్సిమం స్కోరింగ్ మార్క్స్ వస్తాయి. అనవసరంగా వేరే టాపిక్స్ చదవాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ఇందులో 50 మార్క్స్ మొబలైజేషన్ ఫేజ్లో. మళ్ళీ నెక్స్ట్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇదొక 50 మార్క్స్. సో ఈ టాపిక్స్ అన్నీ డీటెయిల్డ్గా అనలైజ్ చేసి చదువుకుంటే మనకి మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. నేను ఇదే చెప్తున్నాను, మన టార్గెట్ మినిమం ఒక 500 పెట్టుకోవాలి. దాన్ని బ్రెయిన్లో పెట్టుకొని మనం ఇది చదివితే మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో ఇది గ్రూప్ 2 మాత్రం మనం రిస్క్లో పెట్టొద్దు. సో ఎస్, ఆల్ ద బెస్ట్. చాలా కాంపిటీషన్ ఉంటుంది, మంచిగా చదవండి.